ఆర్సీబీతో వివాదం. ధోని అంత బాధపడ్డా? ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అయితే చాలా రసవత్తంగా సాగిందనమాట. అందులో అయితే చివరికి ఆర్సీబీ ఘన విజయం సాధించిందనమాట. సో చివరి ఓవర్లో యష్ దయాల్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ అయిపోయిన అనంతరం ఒక వివాదం అయితే జరిగిందనమాట. ధోని ఏంటంటే ఆర్సీబీ ప్లేయర్స్కి ఎవరికి కూడా హ్యాండ్ షేక్ ఇవ్వకుండా సో తను సైలెంట్గా తలకాయ వంచుకొని వెళ్ళిపోయాడు డ్రెస్సింగ్ రూమ్లోకి అనే వీడియో మనం అందరం చూసామన్నమాట. దానికి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట. సో అది నా తప్పేం లేదండి, నేను ఆర్సీబీ ప్లేయర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, బట్ వాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గర రాలేదు, ఈవెన్ వాళ్ళు కనీసం నా దగ్గర చూడడం కూడా చూడలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో, వాళ్ళు గెలిచిన ఆనందంలో, వాళ్ళ సెలబ్రేషన్స్లో ఉన్నారు అంతే తప్ప అస్సలు నా వైపు కూడా చూడలేదు. సో నేను ఇంక వెళ్ళిపోవడం జరిగింది. కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ విధంగా చేయడం నాకు నచ్చలేదు. సో అందుకే నేను వచ్చాను తప్ప నేను చాలాసేపు వాళ్ళకి వెయిట్ చేశాను అంటూ విరాట్ కోహ్లీ అది కూడా గమనించి సైలెంట్గా ఉండిపోయారనమాట. దాని తర్వాత ధోని వెళ్ళిపోయాడు. వెంటనే ధోని రూమ్లోకి విరాట్ కోహ్లీ వచ్చి, ఏంటి భయ్యా ఎందుకు అలా చేసావు అని వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటలేదు సమాచారం. వెంటనే ధోని ఉండి, నేను ఖచ్చితంగా మేము ఓడిపోయాము, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా మీరు టైటిల్ విన్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటూ విరాట్ కోహ్లీకి చెప్పడం నిజంగా చాలా గ్రేట్ అనిపించింది అనమాట. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే బాగా చక్కర్లో కొడుతుంది. ఇదిరా మా ధోని అంటే, ఎందుకు ధోనిని కొద్దిసేపటికి అపార్థం చేసుకుంటారు. సో తను కొంతవరకు బ్యాక్ పెయిన్ కూడా ఉండే అనమాట, వెన్నపోస పెయిన్ ఉండే. సో అందుకోసం తను త్వరగా నించోలేక వెళ్ళిపోవడం జరిగింది అంతే తప్ప ఆర్సీబీ గెలిచిందని, సిఎస్కే ఓడిపోయిందని కాదు అని అంటూ కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆ రోజు మ్యాచ్ వరకు ధోని కొట్టిన 6 హైలైట్ అని చెప్పుకోవచ్చు. 110 మీటర్ 6 కొట్టారనమాట. వెంటనే ఆ 6 కొట్టిన వెంటనే ఆ బాల్ ఇంకా మనకు రాదు కాబట్టి న్యూ బాల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత యష్ దయాల్ ఆ న్యూ బాల్ సూపర్గా అయితే తనైతే బౌలింగ్ చేయడము, దాని తర్వాత సిఎస్కే ఓడిపోవడం ఇవన్నీ జరిగిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ధోని నార్మల్గా 6 కొట్టినా సరిపోయేది. సో స్టేడియం అవతల కొట్టడం వల్ల కొత్త బాల్ వచ్చింది. సో మంచిగా అయితే ఆ గ్రిప్ ఉంది, ఆ డ్యూ లేదు కాబట్టి బాల్కి ఆ మంచి గ్రిప్తో బౌలింగ్ బాగా చేశాడు అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. అది ధోని తప్పేదని కాదన్నట్టు ధోని ఫ్యాన్స్ కూడా చెలరైపోతూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ధోని ఆ విధంగా అలిగి వెళ్ళిపోవడం మాకు నచ్చలేదు అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఫ్రెండ్స్, వాస్తవానికి ఏది ఏమైనా సరే ధోని వెరీ జెన్యూన్ పర్సన్ అనమాట. తను చాలా మంచి గుడ్ హార్టెడ్ పర్సన్. ఆ విధంగా చేయడు అని అయితే నేను నమ్ముతున్నాను. సో ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.